లదాఖ్ లో ర్యాలీస్ అండ్ ప్రొటెస్ట్ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఇదంతా సిక్స్ షెడ్యూల్ కోసం. అసలు సిక్స్ షెడ్యూల్ ఏంటో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. దీని గురించి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే 2019 లో ఆర్టికల్ 370 అలాగే ఆర్టికల్ 35 ని మన రాజ్యాంగం నుంచి తీసేశారు. ఈ ఆర్టికల్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడతాయి. దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ని 2 యూనియన్ టెరిటరీస్ గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సెకండ్ వచ్చేసి లదాఖ్ వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దీంతో ఆర్టికల్ 370 లో ఉన్న సేఫ్ గార్డ్స్ లదాఖ్ కోల్పోయాయి. అందుకే ఇప్పుడు 97% ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఉన్న లదాఖ్ వాళ్ళ యొక్క సంస్కృతి, జాబ్స్, ల్యాండ్ కోసం 2021 నుంచి ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు అడిగే డిమాండ్ ఒక్కటే, సిక్స్ షెడ్యూల్ లో ఇంక్లూడ్ చేయమని. సిక్స్ షెడ్యూల్ అనేది మన రాజ్యాంగంలోని ఒక ప్రత్యేక నిబంధన. దీని ద్వారా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ట్రైబల్ పాపులేషన్ కి స్వయం పాలన అంటే అటానమస్ గవర్నెన్స్ కి పవర్ అనేది వచ్చింది. ఈ సిక్స్ షెడ్యూల్ ప్రస్తుతం 4 రాష్ట్రాలలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర. ఈ సిక్స్ షెడ్యూల్ ప్రకారం ట్రైబల్ ఏరియాస్ లో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ని ఏర్పాటు చేస్తారు. ఈ కౌన్సిల్స్ చిన్నపాటి శాసనసభ లాగా పనిచేస్తాయి. ఎస్పెషల్లీ సంస్కృతి, లాంగ్వేజ్, ఫారెస్ట్, ల్యాండ్, మ్యారేజ్, డివోర్స్ వంటి విషయాలలో లాస్ కూడా చేయగలవు. అంతేకాదు పన్నులు కూడా వసూలు చేయగలవు అండ్ స్థానిక కోర్టులా కూడా పనిచేస్తాయి. సిక్స్ షెడ్యూల్ లో ఇంక్లూడ్ చేయడం వల్ల మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే అక్కడున్న ట్రైబల్స్ వాళ్ళ యొక్క సంస్కృతి, లాంగ్వేజ్ అండ్ ఫారెస్ట్ ని కాపాడుకోవచ్చు. అండ్ అంతేకాదు బయట వాళ్ళు అక్కడ భూములు కొనకుండా అలాగే మైనింగ్ దోపిడీ నుంచి బయటపడవచ్చు. అక్కడ స్థానికులకు ఉద్యోగాలు, రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేయవచ్చు. అంతేకాదు స్వయం పాలనతో ఆ ఏరియా డెవలప్మెంట్ కూడా చేయవచ్చు. ఇప్పుడు లదాఖ్ లో టూరిజం అలాగే వ్యాపారాలు ఆగిపోయాయి. ఇప్పుడు గవర్నమెంట్ తో చర్చలు కొనసాగుతున్నాయి. ఇది లదాఖ్ ప్రజల హక్కుల కోసం చాలా ముఖ్యం. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.